గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ లార్డ్. జీవము కలిగిన జీవాధిపతి అయిన దేవుడు మనకి తెలియచేస్తున్నమాట, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎందుకంటే మనను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. లోకమంతటికి రాబో శోధన కాలంలో మనల్ని తప్పిస్తారన్న జీవము కలిగిన దేవుడు చెబుతున్నమాట. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, ఇరుకు సంబంధమైన విషయాలు గుండా మీరు బాధపడతా ఉంటున్నప్పుడు ఎవరు మనల్ని రక్షిస్తారు చెప్పండి? పాప సహితమైన జీవితంలో ఉంటున్నానో, ఎవరికి చెప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి అంటే ఏ భేదము లేదు. నిజంగానే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి నశించిపోతా ఉంటే నా యేసయ్య పిలుస్తున్నాడో. ఈరోజు నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు నన్ను క్షమిస్తారా అని చెప్పేసి దిగులు పడతా ఉంటున్నావా? నా యేసయ్య చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి వస్తున్న వారికి ఆయన తప్పకుండా పాపక్షమాపణ దయచేస్తూ ఉంటాడో. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము ఖర్చు కాలేదని, విన నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదన్న విషయం మనందరికీ తెలుసు. అయితే మీకును నాకును మధ్యలో అడ్డుగోడగా మారిపోయిన మీ పాపాలు, దోషాలు, పాప సహితమైన క్రియలన్నిటిని కూడా మీ హృదయాన్ని గనక శుద్ధి చేసుకుని దేవాది దేవుని సన్నిధిలో గనక ఒప్పుకుని విడిచిపెడితే తప్పకుండా మీరందరూ కూడా కనికరం పొందుకుంటారు. రక్షణ లేదని బాధపడతా ఉంటున్నారేమో, నా యేసయ్య తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటున్నాడో. ఆయన మిమ్మల్ని సహవాసం చేయాలని పిలుస్తూ ఉంటుంటే, ఈ లోకంలో బంధువులతో కానీ స్నేహితులతో కానీ సహవాసం చేస్తే మనకు నష్టాన్ని, కష్టాన్ని తెచ్చుకోవచ్చేమో కానీ మనము సర్వోన్నతుడైన దేవునితో సహవాసం చేసే బిడ్డలుగా ఉందామో. కష్టాల్లో, శ్రమల్లో ఉన్నాను బ్రదర్, ఏంటో ఈ కష్టాలు అర్థం కావట్లేదు, ఏంటో ఈ శ్రమలు అర్థం కావట్లేదండి, ఎవరికి చెప్పుకుందామో, ఎవరు చెప్పినా సరే, ఎవరికి చెప్పుకున్నా సరే ఒకవేళ కొంత సమయం మాత్రమే ఊరట కలుగుతుందేమో కానీ ఆ సమస్య నుంచి విడుదల కలిగే అవకాశం లేదు అని బాధపడతా ఉంటున్నావా? అనారోగ్య సమస్యతో ఉంటున్నా, కుటుంబంలో వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నా, అప్పుల సమస్యలతో ఉంటున్నా, భర్త ఒక సమస్యని, ఈ తాగుడు జీవితం బ్రదర్, ఈ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదండి, నా బిడ్డలకు, నా కుమార్తెకు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నామో, నా కుమారుడు మంచి భవిష్యత్తు కోసం చూస్తున్నామో, మంచి కోడల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నామో, కోడలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము అనుభవిస్తున్నామండి. అల్లుడి విషయంలో, కుటుంబ విషయంలో, వేదనకరమైన పరిస్థితుల్లో, ఈ ఉద్యోగాల్లో, ఈ వ్యాపార సహితమైన విషయాల్లో ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటున్నామండి. అనుకున్నది జరగట్లేదో, అందరూ ఉన్న అనాథగా నేను బ్రతుకుతూ ఉంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దిగులు పడుతూ బాధపడుతూ ఉంటున్న బిడ్డలారా, నేల మీద నుంచి దరిద్రంలో లేవనెత్తేది ఆయనే, గుండె చెదరిన వారిని బాగు చేసేది ఆయనే, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేది ఆయనే, పడిపోయినందరినీ కూడా ఉద్ధరించేది ఆయనే కదండి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉంటావో, ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉంటున్నావో నీవు దిగులు పడాల్సిన అవసరం లేదో. తండ్రి లేని వారికి సహాయకుడుగా, దిక్కు లేని దరిద్రులకు వారి ప్రార్థన నిరాకరింపగా, వారి ప్రార్థన ఆలకించే దేవునిగా, తండ్రి లేని వారిని విధవరంటునండి నిజంగా ఆయన ఆదరిస్తాడో. ఏకాంగమైన జీవితంలో ఉంటున్నావేమో, సంసారులుగా చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు, తన సేవకుల ప్రాణాన్ని ఆయన తప్పకుండా విమోచించే దేవుడు అయి ఉన్నాడో. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉంటున్నావో, ఎలాంటి దిగులు పడతా ఉంటున్నావో, నా యేసయ్య గనక మొర్రపెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడే విడుదలను, ఆశీర్వాదాన్ని, కృపదయ చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు గనక మన చింత యావత్తును కూడా ఆయన మీద వేసేవారిగా ఉందామో. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన చెల్లారా, మీరు నా యుద్ధకు రండి అని తెలియచేస్తూ ఉంటున్నాడు కదా. మనల్ని మనం తగ్గించుకొని సమీపించరాని తేజస్సులో నివసించే శ్రేష్టమైన అమరత్వం కలిగిన దేవునికి మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కేవలం ఆయన ఆత్మ ద్వారా జరిగించబడే సర్వోన్నతుడైన దేవుడికి, సర్వశక్తి కలిగిన దేవునికి, అసాధ్యమైనది ఏది లేని సర్వోన్నతుడైన దేవునికి గనక మనము చెప్పుకుంటే తప్పకుండా దేవుడే మనకు విడుదల దయచేస్తా అంటున్నాడో. ఎందుకు సిస్టర్ ఇంకా ఆలోచన చేస్తున్నారు? ఎందుకు బ్రదర్ ఇంకా ఆలోచన చేస్తున్నావో? నీ వీక్షణమే మోకరించి ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు కదా, భయపడొద్దు అని తెలియచేస్తా ఉంటున్నాడో. మనల్ని పిలిచిన దేవుడో, నీవు నా సొత్తు అని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఇంకెందుకు ఆలోచన చేస్తారో? ఈ క్షణమే మనం మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి, ఈ రోజు నుంచి నేను భయపడను అని ఒక్కసారి గనక మనం తీర్మానం చేసుకుంటే గొప్ప కృపను మనం పొందుకునే వారిగా ఉంటామో. మీరందరూ భయపడుతున్నారా? భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. వేటగాని ఊరిలో నుంచి ఆయనే మనల్ని విడిపిస్తా అన్నాడండి. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తానని దేవుడే మనకు మాట ఇస్తా ఉంటున్నాడో. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనా సరే మీలో ఏ ఒక్కరు కూడా భయపడవలసిన అవసరం లేదో. మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా సరే అపాయము మన యొద్దకు రాదని జీవాధిపతి అయిన దేవుడు తెలియచేస్తా ఉంటే, మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటానని దేవుడు తెలియచేస్తా ఉంటే, మరి ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నావో, నిరంతరం భయపడే వారిగా ఉంటున్నారా? వద్దమ్మా, ఇప్పుడు దాకా కష్టాన్ని అనుభవించావు కదా, ఇప్పుడు దాకా నష్టాన్ని
కష్టాన్ని అనుభవించారు కదా బ్రదర్. ఇప్పుడు దాకా శ్రమల్లో, దుఃఖములో, బాధలు కూడా రాక నిజంగా కన్నీటితోనే నువ్వు ప్రతిరోజు కూడా ముగిస్తున్నావు, ప్రారంభిస్తూ ఉంటున్నావు కదా. దేవుడే దీవెన దయచేస్తాడో, దేవుడే ఆనందంగా నడిపిస్తాడో, దేవుడే ఆశీర్వాదకరంగా నడిపిస్తాడో, దేవుడే పూదండగా నడిపిస్తాడో. నీ అందము కానీ, నీ డబ్బు కానీ, నీ పేరు, నీ బంగారము, నీ గర్వము, నీ బలము ఎవ్వరూ రక్షించలేరు. ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో నా దేవుడు చెప్తున్నాడో, నీవు భయపడొద్దు, నీవు నా సొత్తు అని మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం ఎందుకు దిగులు పడాలి, ఎందుకు మనం బాధపడాలి? నిబ్బరం కలిగి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. దిగులు పడకుండా మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేయగలిగిన జీవాధిపతి వైపు కనుక మనము చూస్తే తప్పకుండా ఆయనే కృప దయచేస్తాడో. నమ్మి బాప్తిసం పొందండి, రక్షించబడండి. నమ్మని వారికి ఏమవుతుంది? శిక్ష విధించబడుతుంది. పునరుద్ధానము నేనే, జీవమును నేనే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడో ఎన్నడూ కూడా చనిపోడని మాట్లాడుతున్నాడో. ఒకవేళ గనక ఆయన యందు విశ్వాసం ఉంచితే గనక ఈ క్షణమే ఆయన వైపు తిరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావా? ఎలాంటి బలహీనమైన పరిస్థితులు కూడా నువ్వు బాధపడతా ఉంటున్నావో, నా యేసయ్య పిలుస్తున్నాడు నాన్న, ఆయన పాదాల చెంత చేరి మోకరించి ప్రార్థన చేద్దాముగా. ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దయచేసి పరిశుద్ధులతో మీరు సహవాసం చేయండి. అన్యులతో సహవాసం చేయకూడదని, కోపము కలిగిన వారితో సహవాసం చేయకూడదని, తొంటరులతో సహవాసం చేయకూడదని. తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? వీళ్ళందరితో సహవాసం చేసే నిజంగా పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాడు కదా. దయచేసి మీరెవరూ భయపడొద్దు. నీ పిల్లలకి చెప్పండి, నీ కుటుంబానికి చెప్పండి, భక్తి నేర్పించండి. ఆటోమేటిక్గా ఆయన చెప్పినది గనక మనము చేస్తే, ఆయన ఏం చెప్తున్నాడో ప్రార్థించమంటున్నారో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవమంటున్నారో, దేవుని మాట ప్రకారంగా జీవించునంటున్నారో. లోకము, లోకాశలన్నీ గతించిపోతాయి. లోక ప్రేమ, దేవుని ప్రేమ ఒకటి కాదని, లోకానుసారంగా జీవించే వాళ్ళు శరీర సంబంధమైన విషయాలను కోరుకుంటారని, ఆత్మ సంబంధమైన జీవితాలతో ఉంటున్నవారో ఆత్మ ఫలాలను పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తా ఉంటుంటే, మీరు ఆయన చెప్పినది మరి చేస్తూ ఉంటున్నారా? తప్పకుండా ఇప్పటి నుంచి మీరు ప్రార్థించండి. ఇప్పటి నుంచి మీరు దేవాది దేవుని వేడుకోండి. చాలా సింపుల్ అయిన విషయం. ఆయన మాట ప్రకారంగా గనక మనం జీవిస్తే, ప్రార్థించు, విశ్వాసంతో ఉండు, సందేహింపకుండా ఆయన అడుగు, నమ్మికతో నువ్వు ఉండవు, కన్నీటితో ప్రార్థన చేయి. తప్పకుండా దేవాది దేవుడే నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల, నీ బ్రతుకు పట్ల ఆయనే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పబాకండి. మీరు చాలా మంది ప్రార్థించట్లేదు ఏంటమ్మా అంటే, నాకు సమయం లేదని చెప్తా ఉంటున్నారు. బ్రదర్ నిజం చెప్పండి, మీరు జాబ్ చేసుకోవడానికి సమయం ఉంది కదా, ఏమ్మా డబ్బులు సంపాదించుకోవడానికి సమయం ఉంది కదా, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ, కుటుంబాన్ని చూసుకోవడానికి కానీ, పాపిష్టి సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లతో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చించే నీవు దేవునిలో సమయాన్ని గడపడానికి లేదు అని చెప్తా ఉంటున్నారా? చాలా జాగ్రత్త. ఆశ్చర్యపడే విధంగా అద్భుతాలు చేయగలిగింది కేవలము నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటూ నిన్ను ముంచేస్తారో, మాట తప్పేవాళ్ళు, కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న జీవము కలిగిన దేవుడు, మారని వాడండి, మార్పు లేనివాడు, మాట తప్పని వాడు, జీవము కలిగిన జీవాధిపతి అయిన దేవాది దేవుని వైపు గనక నీవు చూస్తే, ఆయనే విడుదలిచ్చి, ఆయనే నెమ్మదిచ్చి, ఆయనే సమాధానం ఇచ్చి, ఆయనే కృప ఇచ్చి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు. మరి నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తావా? రండి, తల్ల ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాము. మీ దగ్గర ఉంటున్న ఆయిల్స్ తీసుకుని, లేకపోతే వాటర్ తీసుకుని తప్పకుండా నాతో పాటు కలిసి ప్రార్థించండి. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవ, మీ ఘనమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రకారంగా ప్రతిరోజు మీరు మాతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, భయపడొద్దు, నమ్మిక మాత్రమే కలిగి ఉండమని మీరు మాట్లాడుతున్నారు. మీరు మా సొత్తని మాట్లాడుతున్నారు తండ్రి. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయన. మీ బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి మీ వాక్యాన్ని స్థిరపరిచి, బలపరిచి మీరు అందిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డలు ఏ అప్పుల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉంటున్నారో, ఏ కన్నీళ్ళలో ఉంటున్నారో, ఏ విదేశాల్లో ఉండి, ఇళ్లలో ఉండి ఎంతగానో కష్టపడుతున్న బిడ్డలను బట్టి, బయట పనిచేస్తున్న, బయట దేశాల్లో ఉన్న మా తెలుగు బిడ్డలను బట్టి, క్రైస్తవ బిడ్డలను బట్టి ఒక్కసారి ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ముస్లిం సోదరులను, అలాగే హైందవ సోదరులను, బిడ్డలను కూడా మీరు దీవించని, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు తీర్చి, దీవించి, ఆశీర్వదించును నాయన. మేమందరం ప్రార్థిస్తూ ఉండగా, మేమందరం మొరపెడుతూ ఉండగా ఒక్కసారి మీ కృప, దీవెన, ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో మీరు దయచేయండి నాయన. అలాగే ఆత్మీయ తల్లి గారికి మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈ పరిచర్యను మీరు ఉన్నతంగా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములో. ఆత్మీయమైన కుటుంబాల గురించి ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా మీ పాదాల చెంత ఉంచడానికి మీరు మా మీద ఉంచిన బాధ్యతను బట్టి, వారి కుటుంబాలు బట్టి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబానికి విడుదల, నెమ్మదిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ఈ పరిచర్యకి సహకారాలు కొంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు నూరంతల కృపను, నూరంతల దీవెనను బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించండి. అలాగే మేము కడుతున్న మందిరాల విషయంలో కూడా ప్రభువా మీ సహాయమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని నీ బిడ్డలందరం ప్రార్థిస్తూ ఉండగా మీ ద్వారాలను తెరిచి పట్టజాలనంత విస్తారమైన కృపను దయచేస్తారో. మీ పని చేస్తున్న మా పట్ల, మా కుటుంబాల పట్ల, అలాగే పరిచర్యలు ఎప్పుడు కూడా లైవ్ కార్యక్రమాల్లో ఉంటున్న ప్రతి కుటుంబం పట్ల కూడా ప్రభువా మీ కాపుదల మీరు దయచేయమని ఉదయకాలపు ప్రార్థనలో, రాత్రికాలపు ప్రార్థనలో మీరు మాకు తోడై ఉండి నడిపించి
కృపదయచేసి ఆశీర్వదించుమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాను. అలాగే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు వాట్సాప్ లేకపోతే IMO కాల్స్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కుటుంబాల గురించి అలాగే మీ కుటుంబ పేర్లు కూడా నాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ప్రార్థన చేసేవారిగా ఉంటాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక.